reflecting in your deep blue eyes. The day has begun. హాయ్. సో ఇప్పుడు మేము అంజనా బీచ్కి వెళ్తున్నాం. అంజనా బీచ్కి వెళ్ళి కాసేపు సన్సెట్ ఎంజాయ్ చేసి అండ్ దెన్ విల్ గో టు బాగా బీచ్ నైట్కి కాసేపు అండ్ దెన్ విల్ రిటర్న్ బ్యాక్ అగైన్. సీ యూ ఇన్ ద బీచ్. బాయ్. అంజనా బీచ్కి అయితే రీచ్ అయిపోయాం అండ్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టింది రూమ్ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి. అండ్ క్లైమేట్ కూడా కొంచెం వాన పడేలాగే ఉంటే త్వరగా ఈ బీచ్ కవర్ చేసుకుని నెక్స్ట్ బీచ్ విజిట్ చేయాలనుకున్నాం. ఇప్పుడైతే మేము సన్సెట్ ఎంజాయ్ చేయడానికి అంజనా బీచ్కి అయితే వచ్చాము అండ్ వ్యూ ఎలా ఉంది? సూపర్గా ఉంది. మీకైతే ఇప్పుడు వ్యూ చూపిస్తాం అండ్ సన్సెట్ కూడా. చాలా బాగుంది. ఎంత కామింగ్గా ఉందంటే అది ఒక వేవ్స్ కానీ సౌండ్స్ కానీ. ఇది బీచ్ టాప్ వ్యూ. ఆ కోకోనట్ ట్రీస్ అండ్ బీచ్ రాక్స్ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ కిందకి వెళ్ళి షూట్ చేసేలోపే రైన్ అయితే స్టార్ట్ అయింది హెవీగా పడడం. సో అలా పైకి వచ్చేసి రైన్ కోట్స్ అయితే వేసేసుకున్నాం. ఫుల్ వాన పడుతుంది అయినా కూడా బీచ్కి వెళ్తున్నాం. నాకు బీచ్ చూపిస్తావా? బీచ్కే నిన్ను చూపిస్తా చూడు. మాస్టారు We are in Vegator Beach now. గంట ఒక 1.5 hour వెయిట్ చేసాం వాన తగ్గుతుందని. ఇప్పుడే కొంచెం తగ్గేసరికి రైన్ కోట్స్ పక్కన తీసి వీడియోస్ చేయడానికి వచ్చాం. నౌ వి ఆర్ ఇన్ టీటోస్ లేన్. ఇది నైట్ లైఫ్ అండ్ పబ్ కల్చర్ ఉంటుంది లేన్ మొత్తం. నైట్ మొత్తం ఓపెనే ఉంటుంది. మేమైతే వెళ్ళలేదు బికాస్ మేము ఆల్రెడీ వాన్లో చాలా తడిచిపోయి ఉన్నాము అండ్ వీఆర్ నాట్ ఇన్ లైక్ గుడ్ అవుట్ఫిట్స్. సో అందుకే స్కిప్ చేసేసాం. డిన్నర్కి వీ చోజ్ ది బాగా డెక్. ఇది లైవ్ మ్యూజిక్ ఉన్న రెస్టారెంట్ అండ్ పబ్, బట్ ఇది పబ్ లాగైతే అస్సలు లేదు. అండ్ హియర్ దిస్ లాబ్స్టర్ కాస్ట్ అరౌండ్ 3000 అండ్ లైవ్ క్రాబ్ వచ్చి 800 అంట ఒక్కొక్క పీస్. అండ్ వీ ఆర్డర్డ్ క్రాబ్ and now we are enjoying our dinner. Before coming here we visited Baga beach. అక్కడ వీడియోస్ అంతా క్లారిటీ లేదని ఆ క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. అండ్ కమింగ్ టు ఫుడ్, ఇక్కడైతే ఫుడ్ చాలా స్పైసీగా అండ్ చాలా బాగుంది. వి రియల్లీ ఎంజాయ్డ్. డిన్నర్ అయిపోయాక వి స్టార్టెడ్ టు హోటల్ బికాస్ వీఆర్ సో టైర్డ్ ఫ్రమ్ మార్నింగ్ వీఆర్ రోమింగ్. వెల్కమ్ టు డే 2 ఇన్ గోవా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి సౌత్ గోవా స్టార్ట్ అవుతున్నాం. అండ్ క్లైమేట్ కూడా కొంచెం మూడీగా ఉంది, వాన పడుతుంది. సో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మనం సౌత్ గోవాకి వెళ్ళిపోతాం. అండ్ బిఫోర్ దట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. I'm having ఆలు పరాటా. బాగుందా? చక్కగా ఉంది. కొంచెం పిక్కలు పెట్టుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎర్లీగా చేసాం బికాస్ సౌత్ గోవా వెళ్ళాలి అండ్ వాన పడుతుంది అండ్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1 hour 20 minutes సౌత్ గోవా రీచ్ అవ్వడానికి. సో ఈరోజైతే నేనే డ్రైవ్ చేస్తున్నా సౌత్ గోవాకి. వెళ్ళిపోదాం పదండి. అండ్ ఫైనలీ we are in South Goa. Look at this cable bridge. నాకు దుర్గం చెరువు బ్రిడ్జ్ చూస్తున్నట్టే అనిపించింది.
హే వెల్కమ్ టు సౌత్ గోవా. ఇప్పుడు బెసిలికా ఆఫ్ బామ్ చర్చ్లో ఉన్నా. లోపలికి వెళ్దాం. దీనికి ఆపోజిట్లోనే ఇంకొక చర్చ్ కూడా ఉంది, బట్ దాని పేరు నాకు ఇంకా తెలియదు. అక్కడికి వెళ్ళాక చూస్తాను. వీఆర్ ఎంజాయింగ్ గోవా సో మచ్. ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? ఐఎమ్ ఎంజాయింగ్ బట్ Look at this. ఉంది ఈ రైన్స్ మొత్తం, బట్ వీఆర్ ఎంజాయింగ్ ద రైడ్. బైక్లో నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి బైక్లో అండ్ దట్టు వానలో వచ్చినాం. యా ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్. సో యాక్చువల్లీ ప్రెసెంట్ మనం బెసిలికా ఆఫ్ బామ్ చర్చ్లో ఉన్నాము. అండ్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇంకొక చర్చ్ ఉంది. అది మోస్ట్లీ మ్యూజియం లాగా ఉంటుందంట. నేను ఇంకా వెళ్ళలేదు ఆ చర్చ్లోకి, బట్ లుక్ అట్ ద టూ ఆపోజిట్ చర్చెస్. ఇంకా దీని లోపలికి వెళ్ళలేదు, వెళ్ళి లోపల అన్నీ చూస్తాను. అండ్ ఒక ప్రీస్ట్ డెడ్ బాడీ ఉంటుంది అని చెప్పారు కదా, అలాగే డీకంపోజ్ అవ్వకుండా అలానే పెట్టారంట. సో అది కూడా చూపిస్తాను అండ్ అక్కడ మ్యూజియం కూడా చూపిస్తాను. లోపలికి వీడియోస్ నాట్ అలౌడ్, సో జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే క్యాప్చర్ చేస్తాను. వచ్చేయండి లోపల చర్చ్ అయితే విజిట్ చేసాం. అండ్ నౌ వీఆర్ ఫైనలీ పోజింగ్ ఫర్ ఎ ఫోటో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? అటువైపు ఒక చర్చ్ ఉంది, అక్కడ మ్యూజియం కూడా ఉందంట. ఓకే, సో ఆ మ్యూజియం చెక్ చేయడానికి వెళ్తున్నాం. ఓకే, బై ద వే యు ఆర్ లుకింగ్ సో ప్రిటీ టుడే. ఈ చర్చ్కి వచ్చాం అండ్ ఇట్స్ రైనింగ్ హెవీలీ, బట్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఈ క్లైమేట్కి అండ్ ఈ చర్చ్ అండ్ ఈ రోడ్స్ మొత్తం చూస్తుంటే నాకు అసలు ఇండియాలో ఉన్నట్టు అనిపించలేదు, ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. అండ్ కమింగ్ టు దిస్, ఈ బొమ్మ ఈ పిల్గ్రిమేజ్ ఆఫ్ ఫెయిత్ ఇదంతా చూస్తుంటే నాకు వెనస్డేలో ఆ స్కూల్ లాగా కనిపించింది. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ లోపల అంత వాల్యుబుల్గా ఏదో మ్యూజియం ఉన్నారు కానీ అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏమీ నాకు అనిపించలేదు ఉన్నట్టు. ఏదేదో ఉంది, నాకు అర్థం కూడా అవ్వలేదు, వాళ్ళు ఎవరో కూడా అర్థం అవ్వలేదు. యాక్చువల్లీ ఇక్కడ లైట్స్ వెలుగుతాయి మనం నడిస్తే, బట్ నాకు ఎందుకో వెలగట్లేదు. మేబీ నా వెయిట్ సరిపోలేదు అనుకున్నా. తర్వాత అన్న చెప్పారు వాళ్ళు మనం నడుస్తున్నామని లైట్స్ ఆఫ్ చేసేసారని. నేను తెగ ట్రై చేశాను నడిచి. ఇప్పుడే ఆర్ట్ గ్యాలరీ విజిట్ చేసాం. మన ఆపోజిట్లో చర్చ్ కూడా ఉంది, అది కూడా విజిట్ చేసాం. చాలా బాగుంది. సో ఓల్డ్ గోవాలో మేము విజిట్ చేయాలనుకున్న చర్చెస్ ఈ టూ వే. సో వీ విజిటెడ్ ఇట్ అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఫౌంటైన్ హ్యాస్ కలర్ఫుల్ హౌసెస్. అండ్ అక్కడ వీ నీడ్ టు హంట్ ఫర్ కెఫే ఫర్ లంచ్. ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి కెఫే ఆర్ రెస్టారెంట్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాము. అండ్ బ్యాక్ వాటర్స్ ఉన్న ప్లేస్ అయితే ప్రిఫర్ చేద్దాం అనుకున్నాము. అలా అని చూస్తూ వెళ్తున్నాం, లైక్ బ్యాక్ వాటర్స్ ఉన్నది ఏదైనా ఉంటుందేమో అని. అండ్ వీ ఫౌండ్ దిస్ రెస్టారెంట్ మీసు. అండ్ రియలీ బ్యాక్ వాటర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. అండ్ హియర్ కమ్స్ మై డ్రింక్. అండ్ నేనైతే ఫిష్ థాలీ ఆర్డర్ చేశాను విత్ సౌత్ ఇండియన్ రైస్, బట్ ఇది సౌత్ ఇండియన్ రైస్ లాగే లేదు, మేబీ నేను తినే రైస్ లాగా లేదు. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ ఇచ్చారు. అండ్ ఇట్స్ టూ హార్డ్ ఫర్ మీ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. చూసేంత చిన్నగా లేదు, చాలా పెద్ద ప్లేట్లో ఇచ్చారు. ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు కంప్లీట్ ఇట్.
అండ్ నౌ వీ స్టార్టెడ్ టు బీచ్. పనాజీలో ఒక బీచ్ ఉంది, ఆ బీచ్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో గోవాకి వచ్చి ఇలా వేయించుకోకపోతే అసలు వైఫ్ సెట్ అవ్వదని ఇలా వేయించుకుంటున్నాను. చెప్పండి అన్న. సూపర్ మూవీలో నాగార్జున సోను సూద్ షూటింగ్ జరిగింది ఇక్కడ ఈ చర్చ్ గోవాలో కానీ మొత్తం. కానీ ఇప్పుడు చాలా క్లోజ్ మూవీస్ చేసేసారు. బాలీవుడ్ మూవీస్లో కూడా షూటింగ్ జరిగింది. ఇప్పుడు క్లోజ్ చేసేసారంట. ఓన్లీ ఇక్కడి వరకు వెళ్ళి చూసి వచ్చేయచ్చు అంతే, పైకి లోపలికి వెళ్ళలేము. కరోనా అప్పటి నుంచి క్లోజ్లో ఉంది. ఈ సైడ్ కంప్లీట్ అయింది అండ్ ఈ సైడ్ వేయచ్చు, డ్రెస్కి మ్యాచింగ్ అయ్యాయి. ఇప్పుడే ఒక చర్చ్ కనిపించింది, ఓరా ప్రో నోబిస్ అంట చర్చ్ పేరు. అండ్ ఆఫ్టర్ దిస్ బ్రేక్ ఐ మీన్ చర్చ్, బట్ ఇది ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి వచ్చి కమ్ బ్యాక్. ఇప్పుడే మీరామార్ బీచ్కి వచ్చినాం పనాజీలో. అండ్ ఇట్స్ టూ సన్నీ, అక్కడక్కడ క్లౌడీగా ఉంది. బట్ యా, నీకే క్లైమేట్ నచ్చింది? ఐ లైక్ ద రైనీ క్లైమేట్. లుక్ అట్ ద బీచ్. ఓకే, లెట్ మీ షో యూ ద బీచ్. ఈ గోవా ట్రిప్లో మేము విజిట్ చేసిన లాస్ట్ బీచ్ ఇదే. అండ్ అన్ని బీచెస్తో పోలిస్తే ఈ బీచ్ నాకు చాలా బాగా నచ్చింది. మేబీ బికాజ్ నేను ఈవినింగ్ టైమ్స్ విజిట్ చేశాను అండ్ ఇట్స్ నాట్ రైనింగ్. అండ్ చాలా పెద్ద బీచ్ అండ్ కాస్త నీట్గా ఉంది కంపేర్ టు అదర్ బీచెస్. బీచ్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఐ ఫెల్ లైక్ ఈటింగ్ దిస్ కార్న్. ఈ క్లైమేట్కి, చల్ల గాలికి. అండ్ హియర్ ఇస్ మై కార్న్. అండ్ ఫైనలీ వీ ఆర్ ఆన్ ద వే టు కెసినో. సో నెక్స్ట్ వీడియోలో మేము కెసినోలో ఏం చేసాం అండ్ హౌ వీ ఫెల్ట్, వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ లైక్ హౌ యూర్ ఇండియా గోవా ట్రిప్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి.